భారతదేశ రాష్ట్రపతుల వివరాలు. భారతదేశపు తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మూడో రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. నాలుగో రాష్ట్రపతి శ్రీ వరాహగిరి వెంకటగిరి. ఐదో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ఆరో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి. ఏడో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. ఎనిమిదో రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్. తొమ్మిదో రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ. పదో రాష్ట్రపతి శ్రీ కె.ఆర్. నారాయణన్. 11వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. 12వ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్. 13వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ. 14వ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్. 15వ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా సేవలందించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. భారత ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. ఆయన జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ మన దేశానికి మొదటి ముస్లిం రాష్ట్రపతి. ఆయన పదవిలో ఉండగానే మరణించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఏకైక వ్యక్తి శ్రీ వరాహగిరి వెంకటగిరి. ఆయన కార్మిక నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మన దేశానికి 3వ ఉపరాష్ట్రపతి, 4వ రాష్ట్రపతి. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1975లో ఆయనను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మన దేశానికి 2వ ముస్లిం రాష్ట్రపతి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో 1975లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన సమయంలో ఈయనే రాష్ట్రపతిగా ఉన్నారు. నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. లోక్సభ సభాపతిగాను, కేంద్ర మంత్రిగాను కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మన దేశ తొలి సిక్కు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. సిక్కు మత గ్రంథాలు, తత్వశాస్త్రంలో ఆయనకు విశేషమైన పాండిత్యం ఉన్నందువల్ల ఆయనకు జ్ఞాని అనే గౌరవ బిరుదును ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఆయన తొలిసారిగా పాకెట్ వీటో అధికారాలను వినియోగించారు. 1986లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుపై పాకెట్ వీటో అధికారాలను వినియోగించి ఈ అధికారాలను వినియోగించిన తొలి రాష్ట్రపతిగా నిలిచారు. రామస్వామి వెంకటరామన్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. దేశం కోసం ఆయన జైలుకు కూడా వెళ్ళారు. భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర రక్షణ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. శంకర్ దయాళ్ శర్మ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయకోవిదుడు. సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో ఆయన రాజ్యాంగ విలువలను జాగ్రత్తగా కాపాడారనే గొప్ప పేరు సంపాదించుకున్నారు. కె.ఆర్. నారాయణన్ మన దేశానికి తొలి దళిత, అలాగే కేరళ నుండి ఈ అత్యున్నత పదవిని అధిష్ఠించిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయన మన దేశ 9వ ఉపరాష్ట్రపతి కూడా. ఆయన థాయిలాండ్, చైనా, టర్కీ దేశాలకు రాయబారిగా కూడా పనిచేశారు. రాజ్యాంగ పరిధిలో ఉంటూనే తన విచక్షణాధికారాలను సమర్థవంతంగా ఉపయోగించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా గుర్తింపు పొందారు. ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్గా, ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఆయన ఇస్రో, DRDO సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధికి కృషి చేశారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో గౌరవించింది. 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మన దేశానికి తొలి మహిళా రాష్ట్రపతి. ఆమె రాజస్థాన్ గవర్నర్గా కూడా పనిచేశారు. 13వ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ 2019లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను పొందారు. ఆయన కేంద్ర ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. బీహార్ గవర్నర్గా పనిచేశారు. 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన దేశ మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి. ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన రాష్ట్రపతి కూడా. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. జార్ఖండ్ గవర్నర్గా కూడా పనిచేశారు.